పంజాబ్ టీం మీద పంజాబ్ విసరడానికి ఎస్ఆర్హెచ్ టీం సిద్ధమైపోయింది. ప్రీవియస్ రికార్డ్స్ అన్ని ఎస్ఆర్హెచ్ కి అనుకూలంగా ఉన్నాయి. హెడ్ టు హెడ్ రికార్డ్ చూసినా లేదా లాస్ట్ 5 మ్యాచ్ల రికార్డ్ చూసినా ఎస్ఆర్హెచ్ దే హవా. ప్యూరెస్ట్ డామినేషన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ మీకు కనిపిస్తుంది. ఈ టూ టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచ్లు జరిగితే ఇందులో ఎస్ఆర్హెచ్ టీం 17 విన్ అయింది అండ్ పంజాబ్ టీం కేవలం 7 విన్ అయింది. ఈ రెండు టీంలకి మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచ్లు కూడా ఎస్ఆర్హెచ్ టీమే విన్ అయింది అండ్ చివరిసారిగా పంజాబ్ ఎస్ఆర్హెచ్ మీద 2023లో ఒక మ్యాచ్ విన్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పంజాబ్ టీం ఎస్ఆర్హెచ్ మీద మ్యాచ్ విన్ అవ్వలేకపోయింది. చివరిసారిగా ఈ టూ టీమ్స్ కి మధ్య 2025లో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో పంజాబ్ టీం ముందుగా బ్యాటింగ్ చేసి ఏకంగా 245 రన్స్ కొట్టేసింది. కానీ ఎస్ఆర్హెచ్ టీం ఈ టార్గెట్ ని 18.3 ఓవర్స్ లోనే అంటే 9 బాల్స్ మిగిలిలోనే చేసేసింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 55 బాల్స్ లో 141 రన్స్ కొట్టేశాడు అండ్ ఈ మ్యాచ్ లోనే పేపర్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. దిస్ ఇస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని. కానీ పంజాబ్ తో ఈ మ్యాచ్ అంత ఈజీగా ఉండదు, ఎందుకంటే పంజాబ్ టీం వాళ్ళు ఆడిన 2 మ్యాచ్లు కూడా గెలిచేస్తున్నారు అండ్ ఒక మ్యాచ్ అయితే వర్షం వల్ల రద్దయింది. ముందుగా జీడీతో మ్యాచ్ లో పంజాబ్ టీం 162 రన్స్ టార్గెట్ ని చేసేసింది. కూపర్ కాలనీ తన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ లోనే 44 బాల్స్ 72 రన్స్ కొట్టేసి మ్యాచ్ ని గెలిపించాడు. తన తప్ప మిగతా ఆంధ్ర పీబీకేఎస్ బ్యాట్స్మెన్ కూడా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. సిఎస్కే తో మ్యాచ్ లో పంజాబ్ టీం ఏకంగా 210 రన్స్ టార్గెట్ ని చేసేశారు. ప్రియాంశ్ అయ్యర్ 11 బాల్స్ లోనే ఏకంగా 39 రన్స్ కొట్టేశాడు అండ్ అయ్యర్ 50 కొట్టాడు. పంజాబ్ టీం బౌలింగ్ లో వైశాఖ్ విజయ్ కుమార్ కీ బౌలర్ గా ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో 3 వికెట్స్ అండ్ సెకండ్ మ్యాచ్ లో 2 వికెట్స్. ఈ 2 మ్యాచ్ లో కూడా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. చాహల్ ఇంతకు ముందు వికెట్లు తీసిన రన్స్ ఎక్కువ ఇచ్చేవాడు, కానీ 2 మ్యాచ్ లో కూడా వికెట్స్ తీయడంతో పాటు మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. కానీ పంజాబ్ మెయిన్ బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ మాత్రం 2 మ్యాచ్ లో కూడా ఫెయిల్ అయ్యాడు. తను ఈ మ్యాచ్ లో కంబ్యాక్ చేయడానికి ఖచ్చితంగా చూస్తాడు. ఎస్ఆర్హెచ్ టీం చూస్తే ఫస్ట్ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయారు, కానీ ఈ మ్యాచ్ ఫస్ట్ లో బ్యాటింగ్ కి అనుకూలించలేదు, బట్ తర్వాత బ్యాటింగ్ కి ఈజీ అయింది. అయినా సరే ఎస్ఆర్హెచ్ టీం ఏకంగా 200+ రన్స్ కొట్టేసింది. ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో 38 బాల్స్ అని ఏకంగా 80 రన్స్ కొట్టేశాడు. అదే ఆర్సీబీ టీం కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే 200 వచ్చేదే కాదు. కేకేఆర్ తో మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం కంప్లీట్ గా డామినేట్ చేసింది. ఏకంగా 226 రన్స్ స్కోర్ చేసింది. హెడ్ 46, అభిషేక్ 48 అండ్ క్లాస్ 52 రన్స్ కొట్టేశారు. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా సూపర్ గా ఉంది అండ్ జయదేవ్ ఉనడ్కర్ 3 వికెట్ ఆల్ తీశాడు. ఎల్ఎస్జీ తో మ్యాచ్ చాలా క్లోజ్ గా సాగింది. ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఎస్ఆర్హెచ్ టీం టార్గెట్ డిఫెండ్ చేసుకునేలాగా అనిపించింది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లే లో లోయెస్ట్ స్కోర్ నమోదు చేసింది, బట్ స్టిల్ ఎస్ఆర్హెచ్ టీం అయితే మంచి టార్గెట్ ని పెట్టింది. క్లాస్ 62 అండ్ నితీష్ కుమార్ రెడ్డి 56 రన్స్ స్కోర్ చేశారు. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్సీ మిస్టేక్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. హర్షదీప్ పటేల్ మంచిగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్ లో కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు, కానీ తనకి 4th ఓవర్ అవ్వలేదు. యాక్చువల్ గా తనకి ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్ మీద మంచి రికార్డ్ ఉంది, అందుకనే సెకండ్ మ్యాచ్ లో అన్స్పిన్ థర్డ్ మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెల్ లో తీసుకున్నారు. ఇక్కడ మిస్ క్యాల్కులేషన్ వల్ల జయదేవ్ ఉనడ్కర్ కి 4 ఓవర్స్ బౌలింగ్ ఇచ్చారు అండ్ తన ఏకంగా 50 రన్స్ ఇచ్చేశాడు. ఈ 3 మ్యాచ్ లో కూడా ఎస్ఆర్హెచ్ టీం 3 డిఫరెంట్ ప్లేయింగ్ లెవెల్స్ తో ఆడారు అండ్ టీం అయితే స్టేబుల్ గా లేదని చెప్పాలి. పంజాబ్ తో ఆడబోయే మ్యాచ్ పిచ్ కి బ్యాటింగ్ కి అనుకూలించదు. ఇలాంటి పిచ్ మీద ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అభిషేక్ హెడ్ ఇద్దరు కూడా ఫెయిల్ అవుతున్నారు. వీళ్ళు ఫెయిల్ అయితే ఎస్ఆర్హెచ్ టీం మ్యాచ్ విన్ అవ్వడం కష్టం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఏదో ఒక బౌలర్ ఫిగర్స్ కామెంట్ చేయండి. అంటే ఎగ్జాంపుల్ గా నితీష్ కుమార్ రెడ్డి 50 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసాడు అనుకుందాం. ఇప్పుడు 50+4 కలిపితే 54. ఆ మనీ అయితే నేను ఫోన్ పే చేస్తాను. సో మీకు నచ్చిన ఏదో ఒక ఎస్ఆర్హెచ్ బౌలర్ ఫిగర్స్ అయితే కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి.